దేవిప్రసాద్ గారు చెప్పండి, ఏమిటి ఫిరాయింపులు వ్యవహారం? మీరు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అని ఇప్పుడు ఇందిరా గారు కానీ వీళ్ళందరూ అంటున్నారు. ఇంకోవైపు పంచాయతీ ఎన్నికల్లో మీరు గెలిస్తే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయమండి అని సవాల్ విసురుతున్నారు. సవాల్ చేసే నైతిక అర్హత మీకు ఎక్కడిదన్నది ప్రశ్న. కొమ్మినేని గారు నమస్కారం. మిత్రులు విఠల్ గారికి, అక్క శోభక్క గారికి నమస్కారం. నేను ఒక్కటి అంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఒక దాని మీద స్పందించిన తర్వాత దీని మీద స్పందిస్తాను కొమ్మినేని గారు. ఎందుకంటే పాలకపక్షం రెడ్ బుక్ అనేటువంటిది చాలా విచిత్రంగా ఉంది కొమ్మినేని గారు. ఎందుకంటే పాలకపక్షంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఎవరైనా అధికారులు తప్పు చేసినా, అధికారులు విధానాలని వ్యతిరేకించినా, లేకుంటే అధికారులు ఎక్కడైనా ప్రభుత్వ విధానాలను సరైనటువంటి రీతిలో అమలు చేయకపోతే చర్యలు తీసుకునేటువంటి అధికారం ఉన్నటువంటి పార్టీ. వాళ్ళకి రాజ్యాంగమే ఉంది, రూల్స్ ఉన్నాయి, సర్వీస్ రూల్స్ ఉన్నాయి, ఫండమెంటల్ రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కకు పెట్టి రాజ్యాంగేతర శక్తిగా లోకేష్ రెడ్ బుక్ రాయడం అనేటువంటిది ఇది చాలా దుర్మార్గం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు తన రాజకీయ వైఫల్యాలన్నీ కూడా బ్యూరోక్రసీ మీద నెట్టేటువంటి ఒక సహజ సంప్రదాయాన్ని ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు అదే పద్ధతి, ఇప్పుడు అక్కడ కూడా అదే పద్ధతి చేస్తున్నాడు అనేటువంటి విషయం మీద, ఎందుకంటే ఒక ఉద్యోగ సంఘాల నాయకునిగా డెఫినెట్ గా ఇలా అనేక మంది మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షాలు రాస్తాయి రెడ్ బుక్కులు, ఎందుకంటే పాలకపక్షం చేసేటువంటి తప్పుల్ని గుర్తుపెట్టుకోవడానికో, ప్రచారం చేయడానికో, రేపు అధికారంలో వస్తే సరి చేసుకోవడానికో బుక్కులు రాస్తారు. కానీ ఇదేం విచిత్రం కొమ్మినేని గారు, నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉంది. అధికారుల మీద కాదు దేవిప్రసాద్ గారు, అధికారుల మీదే కాదు, వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు యాక్టివ్ నాయకుల మీద, వాళ్ళ మీద, జర్నలిస్టుల మీద ఎవరు దొరికితే వాళ్ళ మీద వాళ్ళకి వ్యతిరేకం, వాళ్ళని ప్రశ్నిస్తున్నారు అనుకుంటే రెడ్ బుక్. ఇది చాలా పోలీసులు కిడ్నాప్లు చేసే సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎప్పుడైనా చూసామా? ఇప్పుడు చూస్తున్నారు ఏపీలో జనం అంతా ఆశ్చర్యపోయే విధంగా. పోలీసులు కిడ్నాపర్లుగా మార్చడం ఏంటండి? ఇదేమి దిక్కుమాలి రెడ్ బుక్? అర్థం ఉండాలి కదా. చాలా బాధ అనిపిస్తుంది. ఏంటి ఆంధ్రప్రదేశ్కి దుర్గతి పట్టించారు. ఈ తెలంగాణలో మీ గవర్నమెంట్ ఉన్నా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా పంచాయతీ ఎలక్షన్లు శుభ్రంగా జరిగినాయి. బై అండ్ లార్జ్ కొన్ని జరుగుతూ ఉంటాయి, కానీ బై అండ్ లార్జ్ పరిస్థితి ఇక్కడ మెరుగ్గానే ఉంది. మరి ఇక్కడ దిక్కుమాలి రెడ్ బుక్లు, పిచ్చి బుక్కులు లేవు ఇక్కడ. అక్కడ మరి ఇంకా రెడ్ బుక్ ఉంది, ఇంకా రెడ్ బుక్ ఉందని ఎవరిని బెదిరిస్తారు? ఎంతమందిని బెదిరిస్తారు? ఏమిటి ఇదేం గవర్నమెంటు? మోడీ గారు ఇటువంటి గవర్నమెంట్కి ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? ఏం చెప్పాలి? వాళ్ళ కనీసం మందలించాలి కదా. ఈ దిక్మాల రెడ్ బుక్లో వదిలేసి పాలన చేయండి అని చెప్పాలి కదా. మీరు అనుకోకుండా ప్రస్తావించారు కాబట్టి ఈ విషయాలు నేను కూడా యాడ్ చేయాలి. ఎందుకంటే చాలా విచిత్రంగా, అంటే ప్రతిపక్షాలు మేమేమైనా రాసుకుంటాం, పాలకపక్షం తప్పు చేస్తే గానీ అధికారంలో ఉన్నారు, అన్ని అధికారాలు మీకున్నాయి, నాయకుల మీద చర్య తీసుకునే ఉంది, జర్నలిస్టుల మీద, అందరి మీద ఉంది కదా. అంటే తప్పుడు కేసులు పెట్టకూడదు కదా, తప్పుడు కేసులు పెట్టకూడదు. నేను అదే అంటున్నా. అందుకే చంద్రబాబు నాయుడు సహజ సంప్రదాయాన్ని మానుకోలేదనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నా. నేను మారిన చంద్రబాబు అని చెప్తాడు కదా కొమ్మినేని గారు. ఈసారి టర్మ్ లో ఆ మాటలే అంటున్నాడు కనపడలేదు. ఆ ఇబ్బంది లేదు, వాళ్ళ అబ్బాయి గారు ఆ వారసత్వం తీసుకున్నారు కదా రెడ్ బుక్ అని. ఇప్పుడు రెండవది ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం మీద మా పార్టీకి సంబంధించినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించదు కాబట్టి వారికి 2/3 ఏదైతే రాజ్యాంగబద్ధంగా విలీనం, లెజిస్లేటర్ పార్టీ విలీనానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రొవిజన్స్ ఉన్నాయో ఎక్కడ కూడా దానికి అట్రాక్ట్ కాకుండా 10 మంది చేరిండ్రు కాబట్టి చర్యలు తీసుకోవాలని మేము అన్ని ఫోరంలను కూడా ఆశ్రయించడం కొమ్మినేని గారు. స్పీకర్ దగ్గర, హైకోర్టు దగ్గర, సుప్రీంకోర్టు దగ్గర, చివరికి సుప్రీంకోర్టు పలానా గడువులోగా తీసుకోమని చెప్పినప్పుడు ఇలా స్పీకర్ గారు ట్రిబ్యునల్ చైర్మన్ గా వారు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రతి ఒక్కరు కూడా మీరే ప్రస్తావించారు. కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఓ సమావేశం పెట్టి నేను కాంగ్రెస్ పార్టీలో లేనని చెప్తా ఉన్నాడు కొమ్మినేని గారు. దానం నాగేందర్ గారు ఒక పార్టీ మీద గెలిచి బీఫామ్ మీద గెలిచి ఆ రాజీనామా చేయకుండానే మళ్ళీ ఇంకొక బీఫామ్ మీద ఎన్నికల్లో పాల్గొన్నారు. చాలా ఉన్నాయి ఇటువంటి. కానీ ఇటువంటి సన్నివేశాలు మేము ఎప్పుడు చూడలేదు. చాలా ఉన్నాయి. ఇంకా నేను ఏమంటున్నా, స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ గారుకి మేము క్రాస్ ఎగ్జామినేషన్ లో అనేక ఆధారాలు ఇచ్చినాం కొమ్మినేని గారు. అంటే వీళ్ళు పార్టీ మారినటువంటి నేపథ్యంలో వీరు మాట్లాడినటువంటి స్పీచ్లు కానీ, వీడియోలు కానీ, ఆ కండువాలు ఇప్పుడు దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ అయ్యానేమో. అసలు కండువా కాంగ్రెస్ కండువానా
అది గణేష్ కండువానా లేకుంటే దేవుని కండువానా? అది ఎంత నిర్లిజ్జగా చెప్తున్నారు. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ 10 మంది వాళ్ళకు ఒక నిజంగానే రేవంత్ రెడ్డి గారు నిన్న అన్నట్టు 67% ఓట్లు వచ్చినాయి, మాకు ప్రజాబలం ఉందంటే అసలు ఏ పార్టీలో మమ్మల్ని అంటున్నాడు దిక్కు లేదు, మీ పార్టీ వాళ్ళని మీరు గారని చెప్తున్నాడు. మీ పార్టీలో చేర్చుకున్నందుకు నీకు అనిపిస్తలేదా? మీ ఆత్మను ఒకసారి పరిశీలించుకోండి. చేర్చుకున్నటువంటి ఎమ్మెల్యేలను నాకు గట్కా చేస్తున్నారు కదా, వాళ్ళకి లేదు వీళ్ళకి లేదు. మీరు కాంగ్రెస్ పార్టీలో మేము చేర్చుకున్నాము, అవును మా కాంగ్రెస్ పార్టీ నాయకులే అవసరమైతే రాజీనామాలు చేస్తామని చెప్పొచ్చు కదా. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు తండ్రి గారే తెచ్చింది కదా ఈ చట్టం కూడా. ఈయనైతే డిఫెక్షన్ అయితే మేము అజ్జేయాలన్నాడు, ఈయన రాళ్లతో కొట్టాలన్నాడు. ఇంతకుముందు ఒక మిత్రుడు జ్ఞాపకం చేసిండు, ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్తే కాల్ చేస్తామని కూడా అన్నాడు. కాబట్టి ఇటువంటి అన్ని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి ఎంత ప్రశ్న. ఈ ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు కొమ్మినేని గారు పార్టీలకు అతీతంగా జరిగేటువంటి, పార్టీ బలపరిచేటువంటి అభ్యర్థులు. ఈ ఎన్నికల్లో ఎంతమంది పాల్గొన్నారు కొమ్మినేని గారు? 3,76,00,000 మంది తెలంగాణ ఓటర్లు ఉంటే 1,58,00,000కు సంబంధించినటువంటి ఎన్నిక 12,702 గ్రామాల్లో పాల్గొన్నది పక్కకు పెడదాం పర్సెంటేజ్. కానీ మీరు ఏ లెక్కన మీకు 87 నియోజకవర్గాలలో మాకు 2/3 మెజార్టీ వచ్చింది, 29 అధికారం మాదే అని? అసలు మీరు గెలిచింది ఇలా అన్ని గ్రామాల్లో కూడా ఇలా ఇన్ని ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు 4,000 మంది సర్పంచులు మీరు అధికారంలో ఉన్నా మాకు పనులు చేయకున్నా మేము ప్రశ్నిస్తాం, పోరాడుతాం, మా గ్రామం కోసం పనిచేస్తాం, అవసరమైనటువంటి నిధులు తెచ్చుకుంటామని చెప్పి గట్టిగా నిలబడి ఇవాళ కాంగ్రెస్ పార్టీని 7,000 లోపుకు రిస్ట్రిక్ట్ చేయడం అనేటువంటిది ఇవాళ ఇది మా నైతిక విజయం కొమ్మినేని గారు. వాళ్ళు ఏమైనా చెప్పుకోనండి, మాకేం మెజార్టీ రాలేదు, వాళ్ళకే 60% వచ్చినాయని చెప్పుకోనివ్వండి. కానీ ఇన్ని ప్రతికూలతల మధ్య సహజంగా స్థానిక సంస్థల్లో ఇంతకుముందు పెద్దలు విఠల్ గారు జ్ఞాపకం చేసింది, మేము గతంలో 100% జిల్లా పరిషత్ చైర్మన్లు గెలిచినాం, అంతకుముందు 80% గెలిచినాం. కాంగ్రెస్ పార్టీకి అప్పుడు వచ్చినాయన్ని 10% కూడా రాలేదు. అయినప్పటికీ కూడా అధికారంలోకి వచ్చింది కదా. కాబట్టి గ్రామ పంచాయతీ ఎన్నికలకు అధికారానికి సంబంధం లేదు. ఏ ఎన్నికలకు ఆ ఎన్నికలు ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో ఉంటది. కాబట్టి ఈ ఎన్నికల్లో మన నిజంగానే మీకు 67 వచ్చి ఇంత చెప్తే బాటంగా 10 మంది మాకేం అక్కర్లేదు, తీసుకోండి, ఆ 10 మందిని తీసుకొని గెలవండి, మళ్ళీ 10 మందిని కాంగ్రెస్ తో గెలుచుకోండి, ఇంకా బలోపేతం చేసుకోండి. భయపడుతున్నారంటారా? నిజంగానే కాదు, జూబ్లీస్ లో కాదుగా ఇంద్ర గారు చెప్తున్నారు, జూబ్లీస్ లో ఆల్రెడీ గెలిచాం కదా, ఇంకా మీకేందా అంటున్నారు కదా. 10 మంది పోటీకి భయపడుతున్నారని మీ అభిప్రాయమా లేకపోతే ఏమిటి? నేను అంటలేను కొమ్మినేని గారు, మేము వాళ్ళు భయపడుతున్నారని మేము అంటలేము. వారు గెలవాలి, ఈ డిఫెక్షన్ లా తప్పించుకోవడానికైనా కనీసం పోటీ చేసి గెలవాలని అంటున్నాం. మీకు బలం ఉంది కదా, నిలబడి గెలవాలి కదా. నేను శోభ చెప్పినటువంటి అంశంలో ఇప్పుడు ఈ ఫిరాయింపులు ఇవన్నీ మీద కూడా మనం ఎంత చర్చ చెప్పినా ప్రజలు నవ్వుకుంటారు కొమ్మినేని గారు. ఇలా అన్ని రాజకీయ పార్టీలల్లా మీరు ఏం చేశారంటే మా ముగ్గురిని బోన్లో నిలబెట్టి ప్రజల ముందు రాజకీయ పార్టీలను పూర్తిగా ఇలా చార్జ్షీట్ చేసే ప్రయత్నం మీరు చేస్తూనే ఉన్నారు. మేము వాటిని డిఫెండ్ చేసుకోవాలి కదా కొమ్మినేని గారు, మీరు పెట్టినటువంటి అంశాలని. కాబట్టి ఏ రాజకీయ పార్టీ ఏ మేరకు చేసింది అనేటువంటి విషయంలో ఇలా మేము పుట్టింది ఎప్పుడు 2001లో, 2001కి ముందు కూడా ఉన్నారు కదా ఈ రాజకీయ పార్టీలు, పార్లమెంట్ లో బలం ఉన్నటువంటి పార్టీలు కదా. ఇటువంటి విషయాలు రాకుండా ప్రజల్ని ఇటువంటి జరగకుండా ఉండడానికి అవసరమైన చట్టాలు చేసే బలం ఉన్నటువంటి పార్టీలు కదా. చట్టాలు వచ్చినాయి, చట్టాలని మీరు కూడా ఎట్లా తెలివిగా వక్రీకరించారు. మొత్తం అందరిని విలీనం చేసుకున్నామని కొత్త సంస్కృతిని మీరే క్రియేట్ చేశారు. మోడీ గారు దాన్ని కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఆ గురించి చెప్పుకుంటే మీరు ఇందాక అన్నారు కదా, అట్లా అన్ని పార్టీలకి అదే పరిస్థితి, పెద్ద తేడా ఏం లేదులే. కానీ రాజీవ్ గాంధీ గారు చట్టాన్ని తీసుకొస్తే రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టు తిరిగి వస్తారు. ఇక్కడికి వచ్చేసరికి రాజ్యాంగం లేదు, ఫిరాయింపులే. మనం ఏం చేస్తాం, అట్లా ఉంటుంది వ్యవహారం. ఇప్పుడు నేను ఏమంటున్నా కొమ్మినేని గారు, ఒక రాజకీయ పార్టీ అధికారంలో ఉండడానికి నిజంగానే ఒక్కొక్కసారి కొన్ని నైతికమైనటువంటి విషయాలు కూడా పక్కకు పెట్టి సాంకేతిక విషయాలను జోడించుకొని చట్టాల్లో ఉన్నటువంటి లొసుకులు ఆధారంగా చేసుకొని అధికారం కొనసాగించాలని కోరుకోవడంలో తప్పేం లేదు. అధికార పార్టీగా ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి, వచ్చిన ప్రజలు ఇచ్చిన తీర్పును పక్కకు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు. కానీ ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నది ఏంది, చేస్తున్నది ఏంది అనేటువంటి విషయం కదా కొమ్మినేని గారు. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ పంచాయతీ ఎన్నికలకు
సంబంధించినటువంటి అలా ప్రతిపక్షాలని Right. ఏదో హేళనగా చేసి మాట్లాడి మేము 29 వరకు అధికారం Right. వస్తామని మాట్లాడడం Okay. అనేది ఇది సరైనది కాదనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తున్నాను.